అమరావతి రాజధానిలో తొలి విడత భూ సమీకరణ పూర్తయిన తర్వాత మలి విడతకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మలి విడతలో వడ్డమాన్లో అయితే భూ సమీకరణ ప్రక్రియను ప్రారంభించారు. సిఆర్డీ కార్యాలయం కూడా అయితే ఓపెన్ చేశారు. ఇక్కడ రైతులు పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. రైతులు వారితో మాట్లాడడం. సార్ ఏంటి మీరు నంతి నారాయణ గారు మాట్లాడేటప్పుడు కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు, ఏంటి అదే 2014 భూ సమీకరణ చట్టంలో ఫార్మర్కి రైట్స్లో లోపభూయిష్టత ఉంది, రైతు యొక్క హక్కుల్లో లోపభూయిష్టత ఉంది. కాలపరిమితి లోపులో పని చేయలేకపోతే అభివృద్ధి చేసినటువంటి రిటర్నబుల్ ప్లాటు అందివ్వలేకపోతే పరిహారంగా ఏమిస్తారు అనేటటువంటి విషయాన్ని మేము ప్రశ్నించడం జరిగింది. గతంలో అడగటం జరిగింది, ఈరోజు కూడా అడగటం జరిగింది. దాని మీద మేము చేసిస్తామనేటటువంటి ఓరల్ హామీ ఇస్తున్నారు. కానీ లిఖితపూర్వకంగా మేము అగ్రిమెంట్లో పని పూర్తి చేయలేకపోతే ఏంటి అనే దాని మీద మేము ఎకరానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల లెక్క ఇవ్వండి. ఆలస్యానికి గాను మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేసిస్తామంటున్నారు. మీరు 4 సంవత్సరాల సమయం తీసుకోండి. 4 సంవత్సరాలు దాటితే మాకు అభివృద్ధి చేసినటువంటి ప్లాట్ ఇవ్వలేకపోతే సంవత్సరానికి ఎకరానికి 5 లక్షల రూపాయల లెక్క పరిహారం ఇచ్చేటటువంటి కండిషన్ పెట్టమంటున్నాం. ఎందుకు అడుగుతున్నాం అంటే వాళ్ళు 3 సంవత్సరాలనే పని పూర్తి చేస్తామంటున్నారు. 3 సంవత్సరాల పని పూర్తి చేసేటప్పుడు భయం ఎందుకు? మీకు నిధుల సమస్యలు ఉన్నాయా, రాజకీయపరమైన సమస్యలు ఉన్నాయా, లేకపోతే వాతావరణ పరిస్థితుల సమస్యలు ఉన్నాయా, ఏ ఇబ్బందులు ఉన్నాయా అనేది మాకు అనవసరం. మాకు 3 సంవత్సరాల లోపల ప్లాట్ ఇస్తామన్నారు. ఇవ్వలేని పక్షంలో 4 సంవత్సరాలు దాటిన కాడిని తీసుకోండి, ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా తీసుకోండి. 4 సంవత్సరాలు దాటిన తర్వాత మాకు పరిహారంగా ఏమిస్తారు అనేది స్పష్టమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి భద్రత కావాలి రైతుగా అని అడుగుతున్నాం. గజాలు కూడా పెంచమని అడిగారండి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, మొదటి దశలో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏంటి, గవర్నమెంట్ ఎమ్యూనిటీస్కి ల్యాండ్ ఎక్కువ వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఎమ్యూనిటీస్ మొత్తం అక్కడ ఉన్నాయి కదా, ఎస్టాబ్లిష్ అయినాయి కదా, ఇవన్నీ కూడా కార్పొరేట్ కంపెనీస్కేగా ఇచ్చుకునేది. సెక్రటేరియట్ నీకు అసెంబ్లీ కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, జిఏడి టవర్స్ కానీ, క్వార్టర్స్ కానీ, బంగ్లాలు కానీ, జ్యుడిషియల్ సెటప్ కానీ, కాన్స్టిట్యూషన్ సెటప్ కానీ, ఎవ్రీథింగ్ మొత్తం కూడా ఫేజ్ 1లో అలాట్మెంట్ జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఫేజ్ 2లో అలాట్మెంట్ జరిగేదంతా ఏంటి? ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ పోతుంది. ఇంక మిగతా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏం లేదు కదా, చేయాల్సినటువంటి అవసరం లేదు కదా. ఇవన్నీ కూడా కార్పొరేట్ కంపెనీస్కి, విద్యా సంస్థలకు, స్పోర్ట్స్ సిటీకో, లేకపోతే ఇంకోటో సాఫ్ట్వేర్ కంపెనీస్కో భూములు ఇచ్చేటప్పుడు ఎక్స్ట్రా షేర్ మిగులుతుంది కదా. ఎక్స్ట్రా షేర్ మిగులుతుంది కాబట్టి ఇక్కడ రైతులు ఏమడుగుతున్నారంటే 1450 గజాలు ఇవ్వమని అడుగుతా ఉన్నారు. మీరు మొత్తం ఊరంతా భూమి ఇస్తామని చెప్తే ఇస్తాము మేము కూడా హామీ అలాంటి హామీని ఏమి ఇవ్వలేదండి. గ్రామం మొత్తం ఇస్తామనేటువంటి హామీ ఏం జరగదు. గజాలు మాకు సరిపోవు. ఇప్పుడు చాలు 2014 యాక్ట్ ప్రకారం ఏ గజాలు ఉన్నాయో ఇప్పుడు కూడా కూలింగ్ తీసుకునే విలేజ్లో అదే గజాలు ఇస్తామని అంటున్నారు. మాకు ఆ గజాలు సరిపోవు, అది గజాలు పెంచమని అన్నాం. మొన్న అదే చెప్పారు, సీఎం గారితో మాట్లాడతామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కూడా మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం, అవసరం అయితే సీఎం గారితో మాట్లాడేది అంటున్నారు. మరి అది ఎంతవరకు జరుగుతుంది అనేది వాళ్ళ చేతిలో ఉంది. అది ఈసారి సిఆర్డీ యాక్ట్లోనే పెట్టాము, 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని పెట్టాం. ఇంకా మీకు ఆ డౌట్ అవసరం లేదని వాళ్ళు చెప్తున్నారు. కానీ మేము అది అగ్రిమెంట్లో పెట్టమని అడుగుతున్నాం. అదే 3 సంవత్సరాల్లో డెవలప్ అయితే సరే, అవ్వకపోతే కాంపెన్సేషన్ ఇవ్వమని. అది ఇప్పుడే ఫేజ్ 2 కింద ఉన్నటువంటి క్యాపిటల్ రీజన్లో మాది వడ్డమాన గ్రామం. నేను ఇక్కడ స్థానిక నివాసిని. మా గ్రామాన్ని పూలింగ్ తీసుకుంటాం, మీరంతా పూలింగ్ ఇవ్వండి అని ఈరోజు సిఆర్డీ ఆఫీస్ ఓపెన్ చేశారండి. మేము గతంలో మీటింగ్ జరిగింది ఇక్కడ, ఒక నెల క్రితం మీటింగ్ జరిగినప్పుడు ఇదే నారాయణ గారు స్థానిక శాసనసభ్యులు ఇక్కడికి వచ్చారు. మరి మీ భూములు కూడా సిఆర్డీకి అప్పగించండి, తద్వారా డెవలప్మెంట్ చేసి ఇస్తామన్నప్పుడు మేము కొన్ని డిమాండ్స్ అడిగాం. ప్రత్యేకంగా ఆ డిమాండ్స్లో మొదటిగా ఏంటంటే 1500 గజాలు ఇవ్వండి అంటున్నారు. అంటే సిఆర్డీలో ఇంతకుముందు 1250 గజాలు ఇచ్చారు, మేము 1500 గజాలు ఎందుకు అని అడుగుతుంటే మేము ఒకటి చెప్పాము, డెవలప్మెంట్ అయ్యి ఉంటే వాటికి 10 సంవత్సరాలు డెవలప్మెంట్ జరిగిద్దని చెప్పారు. 2014 నుంచి 24 డెవలప్మెంట్ అయ్యి ఉన్నట్టయితే మరి రేట్ల విషయంలో కొంత మాకు మెరుగుపరుచుగా ఉండేది. మరి ఆ మెరుగుదనం అనేది డెవలప్మెంట్ చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు అక్కడ వరకు ఉంది. దీంట్లో చేస్తే కొంచెం ఎసులుబాటు. ఇక్కడ అంతా చిన్న సన్నకారు రైతులు, అంతా ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల లోపు రైతులు, అందరూ రైతులండి. ఇచ్చినటువంటి భూమిని మీకు ఇచ్చి మేము నిరాశ్రయాలుగా ఇప్పుడే మరి అనేక ప్రాంతాల నుంచి, మా రాజధాని ప్రజల నుంచి మా గ్రామానికి వచ్చి పనులు చేసుకున్నటువంటి కూలీలు, వ్యవసాయ కూలీలు పనులు చేసుకుంటున్నారు. రేపు మాకు కూడా ఆ పనులు ఉండవు కాబట్టి కొంత పెంచండి. రైతు కూలీలు కూడా 10,000 ఇవ్వమని డిమాండ్ చేశారు. అదేవిధంగా డెవలప్మెంట్ మాకు 3 సంవత్సరాల్లో చేసిమని అడిగామండి. వాళ్ళు 3 సంవత్సరాల్లో చేసిస్తామని చెప్పారు. 3 సంవత్సరాల్లో చేయకపోతే మీరు మాకు ఎటువంటి హామీ ఇస్తారు?
ఎటువంటి కాన్ఫర్మేషన్ ఇస్తారని అడిగినప్పుడు వాళ్ళు కాదు ఖచ్చితంగా చేసిస్తామనే మాటలు చెబుతున్నారు, కానీ నన్ను ముందుకు తీసుకెళ్లేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్ళి మేము మళ్ళీ మీకు కలుస్తామని చెప్పారు. మళ్ళా మీటింగ్లు పెట్టిన సందర్భాలు లేదు. ఈరోజు సిఆర్డీ ఆఫీస్ ఓపెన్ చేశారు. దాని సందర్భంగా మరొకసారి స్థానిక శాసనసభ్యులు మంత్రి గారి దృష్టికి మా అంశాలను తీసుకొచ్చాము. మేము అడిగినటువంటి స్పష్టమైనటువంటి హామీ ఇమ్మని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ క్రీడల యొక్క సమాధానానికి సంబంధించినటువంటిది మరి 2000 ఎకరాలతో చేస్తామని అంటున్నారు. అది నిర్మాణం జరిగినప్పుడు దానివల్ల మాకు వచ్చే ఉపయోగం ఏంటి? ఒక కంపెనీ వస్తే ఒక 10 మందికో, ఒక 20 మందికో, ఒక 50 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు అది ఎప్పుడో డెవలప్మెంట్ జరిగేది, ఎప్పుడో ఏషియన్ గేమ్లు జరిగితే దానికి ఇప్పుడు తీసుకుంటున్నామని చెప్తున్నారు. అది ఇప్పుడు అలా డెవలప్మెంట్ చేసే స్థితిలో ఉన్న డెవలప్మెంట్ అయినా ఎంతవాడికి మాకు ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడే మేము వలసలు వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు మా గ్రామం నుంచి పశ్చిమ గోదావరి అని అటని ఇటని కొంత బ్యారల్ సీజన్ కానీ అడిగి ఆల్రెడీ వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నారు. ఇప్పుడు ఒక పనులు కూడా లేక అవస్థలు పడుతున్నారు. రానున్న కాలంలో ఇంకా కొంచెం ఘోరంగా మా పరిస్థితులు మారుతాయి కనుక మేము రైతు కూలీలకి 10,000 రూపాయలు డిమాండ్ చేసామండి. అదేవిధంగా మా గ్రామంలో మరి మేము ఇచ్చేటువంటి రైతులకి 1500 గజాలను ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఒకవేళ 3 సంవత్సరాల్లో డెవలప్మెంట్ జరగకపోతే మరి మా సహోదరులు అడిగారు, సంవత్సరానికి ఎంతని మాకు నష్టపరిహారం కట్టి ఇవ్వడానికి ప్రయత్నించండి. ఆ అంశాన్ని మీరు సిఆర్డీ అంశాల్లో పొందుపరచండి. ఒకవేళ ప్రభుత్వాలు మారిన మేము అధికారుల మీద కానీ అదేవిధంగా ప్రభుత్వాల మీద కానీ పోరాటం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. గతంలో ప్రభుత్వాలు పోరాటం చేశారు. చాలా సందర్భాల్లో 2019 నుంచి 24 వరకు చూస్తే అనేకమైనటువంటి పోరాటాలతో ఈ రాజధానిని ఇక్కడ నిలుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితి ముందు కాలంలో జరగకుండా ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని కోరుకుంటున్నామని చెప్పేసి అధికారుల దృష్టికి అదేవిధంగా మంత్రుల ద్వారా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని కోరుకున్నాం. ఆ విషయాన్ని తప్పకుండా నెరవేరుస్తానని కోరుకుంటాం. హామీ విషయంలో నారాయణ గారు, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు ఏదో స్పష్టత ఇచ్చినట్టు ఉంది. అంటే స్పష్టత అంటే నారాయణ గారు అంటే ఇక్కడ స్థానికంగా ఉండే ఆయన కాదు. వాళ్ళు ఇచ్చిన స్పష్టత ఏంటంటే మీకు 1,50,000 రుణమాఫీ ఇస్తామన్నారు. కవులు కూడా పెంచే విధంగా మాట్లాడతాం, 1,50,000 రుణమాఫీ ఇస్తామన్నారు. మరి అదేవిధంగా ఆ మాటని మరి సీఎం గారి తర్వాత చెప్పించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మరి ప్రత్యేకంగా కోరుకునేది 1500 గజాలు రైతు కూలీలకి 10,000 రూపాయలు నష్టపరిహారం ఏమంటున్నాం. మరి ఇప్పుడు జీవనోపాధికి వలస వెళ్ళేటువంటి సందర్భం ఏ పని లేదు. ఇక్కడ చూసుకుంటే ఒక 50 కిలోమీటర్ల పరిధిలో ఏ పని కూడా చేయడానికి లేదు. ఓన్లీ చేయాలంటే కంపెనీల్లోకి సేపర్ గాను హౌస్ కుకింగ్ గాను పోవటం తప్పితే అంతకాడికి ఏ పని లేదు. అవి కూడా పెట్టుకోవడానికి వాళ్ళు ఆస్కారం చెప్పట్లేదు. పక్క రాష్ట్రాల నుంచి జనం తండోపతండాలకు వస్తున్నారు, వాళ్ళ చేత చేయించుకున్నారు. ఇక్కడ స్థానికంగా పని ఉపాధి అనేటువంటిది ఎవరికి కూడా లేదు, కరువుగా ఉంది. ఇప్పుడు ఆ కరువు అనేది ఇప్పటికే ప్రారంభమైంది అనుకుంటున్నాం మేము. ఎందుకంటే చుట్టుపక్కల ఏరియాలు ఎక్కడ పని లేక ఇప్పటికే అది మొదలైంది. మరి మా అందు దయించి ఒక రాజధానికి నిర్మాణంలో మరి దీన్ని ఏ విధంగా అయితే డెవలప్ చేసి ఒక మహారాజధానిగా మరి ఆనాడు దేవేంద్రుడు పాలించిన అమరావతి రాజధానిగా చేయాలనుకుంటున్నారు. మేము కూడా వాటిలో ఉపాధి అనేది కోల్పోకుండా అందరం కూడా మరి ఈ రాజధానిలో భాగస్వాములు అయ్యి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు. వడ్డమాన్లో తొలి సిఆర్డీఏ కార్యాలయం ఏర్పాట్లు అయితే కొంత రసాబస నెలకొందని చెప్పుకోవచ్చు. రైతులు పలు సందేహాలను మంత్రి నారాయణ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంలో తెనాలి శ్రావణ్ కుమార్ ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నారో ఆయన కొంత స్పష్టత ఇచ్చినప్పటికీ రైతుల్లో పూర్తి స్థాయిలో సంతృప్తి కలగలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 సంవత్సరాల వ్యవధిలో ఇక్కడ తీసుకున్న భూములు డెవలప్ చేయని పక్షంలో తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు. దీనికైతే సరైన సమాధానం రాలేదని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో సంతృప్తి కలిగే విధంగా మంత్రులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు సమాధానాలు చెప్పిన తమ భూములు ఇచ్చేందుకు సిద్ధమని అయితే రైతులు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, వడ్డమాన్ నుంచి.